పటాన్చెరులో తన వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటూ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ డిమాండ్ చేశారు. వీరిద్దరూ ఆ టికెట్ను తమ వారికి ఇవ్వాలని పట్టుపట్టారు. నీలమ్మధుకు జగ్గారెడ్డి, కాట శ్రీనివాసరావు గౌడ్కు రాజనరసింహ మద్దతు పలుకుతున్నారు. మూడో జాబితాలో పటాన్చెరువు టికెట్ను పార్టీ అధిష్టానం నీలమ్మధుకు కేటాయించడంతో దామోదర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ను కాదని 4 రోజుల క్రితం పార్టీలో చేరినటువంటి మధుకు టికెట్ ఇవ్వడం ఏంటని దామోదర ప్రశ్నిస్తున్నారు. మధుకు ఇచ్చిన టికెట్ను రద్దు చేసి శ్రీనివాస్ గౌడ్కు కేటాయించని ఒత్తిడి చేస్తుండటంతో దీనిపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇచ్చిన టికెట్ను రద్దు చేస్తే ఊరుకునేది లేదంటూ పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు పటాన్చెరు టికెట్కు సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలు డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. తాను సూచించిన వారిలో ఒక్కరికి కూడా టికెట్ దక్కకపోవడంపై దామోదర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు, నర్సాపూర్, నారాయణఖేడ్ టికెట్లను తాను సూచించిన వారికి కాకుండా ఇతరులకు కేటాయించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.